జయప్రదం చేయండి బహుజనుల ఆత్మగౌరవ సదస్సుని, జయప్రదం చేయండి బహుజన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమావేశాన్ని, జయప్రదం చేయండి బహుజన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమ సభల్లో 44% రిజర్వేషన్లను సాధిద్దాం. చట్టసభల్లో బీసీలకు 44% రిజర్వేషన్లని సాధిద్దాం. చట్టసభల్లో బీసీలకు 44% రిజర్వేషన్లని సాధిద్దాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, మైనార్టీల ఐక్యత. వర్ధిల్లాలి బడుగు బలహీన వర్గాల ఐక్యత, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి సామాజిక న్యాయం, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉద్యోగస్తుల ఐక్యత, వర్ధిల్లాలి బడుగు బలహీన వర్గాల ఐక్యత సాధిస్తాం. ఈరోజు అనంతపురం జిల్లా కేంద్రంలో R&B గెస్ట్ హౌస్ నందు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి మరియు రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 3వ తేదీన బహుజన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమావేశానికి కరపత్రం రిలీజ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ కార్యక్రమానికి వివిధ కుల సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉద్యోగస్తులు మరి అందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగా మాకు సంఘీభావం ఈ కార్యక్రమము విజయవంతం చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదే విధంగా మాకు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి మరి రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విన్నవించేది ఏమంటే, దేశంలో మరి రిజర్వేషన్ వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. ఎందుకంటే దేశంలో ఉండే మరి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేయడం వలన మాకు రావాల్సిన వాటా రాకుండా పోతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మేము విన్నపం చేయడం ముఖ్యంగా విషయం ఏమంటే, ఈ ప్రైవేటీకరణ అనేది చేయకూడదు అనేది మా యొక్క ఆలోచన, విన్నపం. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి దేశ జనాభాను కూడా లెక్కించాలని, అందులో భాగంగా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను అమలు చేయాలని ఈ సందర్భంగా విన్నవిస్తున్నాం. అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని ఈ సందర్భంగా విన్నవిస్తున్నాం.